హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాసి కీ తీసుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఓఎంఆర్ షీట్ అండ్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉంటుంటారు. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎప్పుడు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇప్పుడు మీరు అందరూ చేస్తుంది ఏంటంటే కట్ ఆఫ్స్. సో చాలా రకాల సోర్సెస్ నుంచి మీకు చాలా రకాల కట్ ఆఫ్ చూసుంటారు. అవన్నీ కూడా 1% కూడా సక్సెస్ రేట్ అయితే ఉండవు, ఎందుకంటే ఎవరి దగ్గర డాటా అనేది లేదు. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ కట్ ఆఫ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మేము విజన్ అప్డేట్ నుంచి ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఓకేనా. సో ఈ గూగుల్ ఫామ్ చూసే ప్రతి ఒక్కరూ మీకు పర్ఫెక్ట్ కట్ ఆఫ్ కావాలనుకున్నా, మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందో రాదో తెలుసుకోవాలనుకున్నా ఆ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అట్లీస్ట్ ఒక 10 మంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా ఫిల్ చేయమని చెప్పండి. మన దగ్గరికి ఒక పర్టికులర్ డేటా వస్తే నేనే మీకు పర్ఫెక్ట్ కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇప్పటికే చాలా కాల్స్ వచ్చా ఉంటాయి కన్సల్టేషన్ నుంచి. విజన్ అప్డేట్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ అయితే రావు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అంతకన్నా వేరే కన్సల్టేషన్ల కన్నా 100 times బెటర్గా మీకు విజన్ అప్డేట్ నుంచి మేము గైడెన్స్ ఇస్తాము. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత మాది. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, మీకు ఒక బ్రదర్ లాగా నేనే హెల్ప్ చేస్తా. మీరు జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం కొన్ని పాయింట్స్, కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని సో మనం జనరల్గా మాట్లాడుకుందాం రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేది. దానికన్నా ముందు అసలు రిజల్ట్స్ వచ్చేదానికన్నా ముందు ఏమేమి జరుగుతుందని చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు అందరు ఎగ్జామినేషన్ రాశారు కదా. సో మనకు పెన్ పేపర్ మెథడ్ కాబట్టి ఓఎంఆర్ షీట్, ఓకేనా. సో ఓఎంఆర్ షీట్తో పాటు మీకు రికార్డ్ రెస్పాన్సెస్, మీ యొక్క ఓఎంఆర్ రికార్డ్ రెస్పాన్సెస్ అనేవి మనకు ఫస్ట్ రిలీజ్ అవుతాయి. దీంతో పాటు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది, ఓకే. సో ఈ ప్రిలిమినరీ కీ కానీ రికార్డ్ రెస్పాన్సెస్ కానీ రిలీజ్ అయిన తర్వాత 4 to 5 daysలో మీకు రిజల్ట్స్ అనేవి వస్తుంది, ఓకేనా. రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది, అఫీషియల్గా రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చిన 1 monthలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే, ఓకేనా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా మీకు వచ్చే ఓవర్వ్యూ నెక్స్ట్ వచ్చేదన్నమాట. అయితే ఈ ఓఎంఆర్ షీట్ కానీ రెస్పాన్స్ షీట్ కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, జనరల్గా 2024ని మనం బేస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 1 month టైం అనేది ఎన్టీఏ వాళ్ళు తీసుకుంటారు రిజల్ట్స్ ఇవ్వడానికి ఎగ్జాక్ట్గా. సో మనకి 2024లో 5th May రోజున మనకు ఎగ్జామినేషన్ జరిగితే 29th May అలా మీకు ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఓకే. అదేవిధంగా 4th June రోజున మీకు రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. కానీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏంటి, టెంటేటివ్ డేటు 4th June రోజున రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఒక 10 days ముందుగానే రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే 2024లో 24 లక్షల స్టూడెంట్స్ అపేర్ అయినప్పటికీ, పేపర్ లీక్ అనే కేసు ఉన్నప్పటికీ కూడా 1 monthలోనే కంప్లీట్గా ప్రాసెస్ని అయితే ఎన్టీఏ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 29th May కల్లా, అంటే లాస్ట్ వీక్ ఆఫ్ మే ఏదైతే ఉందో దాంట్లో మనకు జనరల్గా ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2025కు సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటే, ఇక్కడ 24 లక్షల మంది రాస్తే ఇక్కడ మనకు 22 లక్షల ప్లస్ క్యాండిడేట్స్ మాత్రమే రాయడం జరిగింది. మనకు 4th May రోజున ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. పేపర్ లీక్ అనే ఇష్యూ అయితే లేదు, ఎలాంటి బర్డెన్ కూడా ఎన్టీఏ మీద లేదు. అండ్ దాంతోపాటు గ్రేస్ మార్క్స్ కలపాలన్న పాయింట్ కూడా లేదు. కొన్ని సెంటర్లలో మనకు ఎగ్జామినేషన్ టైం జరగలే అనే పాయింట్ కూడా లేదు. దాంతోపాటు, ఓకేనా, దాంతోపాటుగా మనకు పేపర్ హార్డ్ అనే ఒక ఇష్యూ ఉంది. కానీ సో దీనికి సంబంధించి ఇంకా పేపర్ సెట్టింగ్ బట్టి మనకు ఈ పేపర్ లీక్ లాంటి పెద్ద ఇష్యూ అయితే కాదు. సో చాలా మంది స్టూడెంట్స్, మీకు ఎలా వచ్చిందో పేపర్ అందరికి అలానే వచ్చింది, టఫ్నెస్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో కాకపోతే పేపర్ లీక్ లాంటి కేసు, ఎలాంటి కేసు మనకు లేదు కాబట్టి సో ప్రజెంట్ ఎన్టీఏ మీద బర్డెన్ లేదు. సో ఎన్టీఏ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ మీ ఓఎంఆర్ స్కానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. మీ ఓఎంఆర్ స్కానింగ్ జరిగిన తర్వాత రికార్డ్ రెస్పాన్సెస్. ఏంటి సార్ రికార్డ్ రెస్పాన్సెస్ అంటే, మనకు ఓఎంఆర్ షీట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్ మనం బబుల్ చేసి ఉంటాం కదా. సో ఈ బబుల్ని రికార్డ్ చేస్తారు అనమాట. క్వశ్చన్ వైజ్ మీ యొక్క బబులింగ్ చేసిన వాటిని రికార్డ్ చేస్తారు. సో రికార్డ్ చేసి మనకు 4th week ఆఫ్, ఓకేనా, 4th week ఆఫ్ మేలో రిలీజ్ చేయడం జరుగుతుంది.
24 అప్లికేషన్స్ ఉంటేనే మనకు చాలా తక్కువగా రిజల్ట్ ఇచ్చారు. సో మనకి 22 లక్షల మంది రాశారు కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు కాబట్టి అతి తొందరగా అంటే 25th నుంచి 29th లోపు మే లోపు మీకు అఫీషియల్గా రికార్డ్ రెస్పాన్స్ కానీ దాంతోపాటు మీకు కీ రావడానికి కానీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి ఛాన్సెస్ మాత్రమే. సార్ మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే జనరల్గా మనకు 14th జూన్ 2025 ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ 25, 29th లోపు కనుక మీకు రికార్డ్ రెస్పాన్సెస్ కానీ వచ్చినట్లయితే మీకు 1st జూన్ నుంచి 4th జూన్ లోపు మీకు రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా సార్? ఎలా సార్ రిజల్ట్ డిక్లేర్ చేయడం అంటే ఫస్ట్ మీకు ఏం చేస్తారంటే అఫీషియల్గా మీకు ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు కదా. సో ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఓకేనా, ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత రికార్డ్ రెస్పాన్స్ అనేది రికార్డ్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఓఎంఆర్ షీట్లో కాదు కీలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అండ్ రికార్డ్ రెస్పాన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఛాలెంజ్ చేయొచ్చు, ఎన్టీఏ వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్ కీతో పాటు మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతుంది. సో కాబట్టి 4th వీక్ ఆఫ్ మేలో మీకు రిజల్ట్స్ అంటే మీకు ఓఎంఆర్ షీట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మీరు రిజల్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సార్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మనకు కౌన్సిలింగ్ ఉంటుంది? రిజల్ట్స్ వచ్చినాక 1 monthకి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి ఇష్యూస్ అనేవి లేకపోతే. సార్ ఇష్యూస్ ఏముంటాయి సార్ అంటే కొన్ని స్టేట్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని మనకు ఆల్ ఇండియా కోటా ఇష్యూస్ ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటా ఇష్యూస్ ఏమంటే ఎన్ఎంసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కొత్తగా వచ్చే 2025లో వచ్చే కాలేజ్ను ఇన్స్పెక్ట్ చేసి సో కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి, అంటే వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఎంసీసీ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సీట్స్ లిస్ట్ అనేది ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్లో పెట్టమని చెప్తుంది. సో దీని తర్వాత పీడబ్ల్యూడి వెరిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ఫీజు విషయంలో కానీ డీమ్డ్ కోటా విషయంలో కానీ సో కాలేజ్ విషయంలో కానీ ఎలాంటి ఇష్యూస్ లేకపోతే మీకు జూలైలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు ఎన్టీఏ వాళ్ళు స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది తొందరగా రిలీజ్ అయితే స్టేట్లో తొందరగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒకవేళ లేట్ అయింది అనుకోండి సో కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది. సో మనకు వచ్చే రిజల్ట్స్ని బట్టి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసి కాలేజ్లకు పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ నేనేమనుకుంటున్నా అంటే జూలైలో ఈ సంవత్సరం తొందరగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 2021 కౌన్సిలింగ్ లేట్ అవ్వకుంటూ వచ్చిందో ఎవ్రీ ఇయర్ కొంచెం అకాడమిక్ ఇయర్ అనేది మారుకుంటూ వచ్చింది అనమాట. సో అట్లీస్ట్ 2025లో అయినా కూడా అకాడమిక్ ఇయర్ సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. తొందరగా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కట్ ఆఫ్స్ అని కాకుండా ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని చూడడానికి ట్రై చేయండి, కౌన్సిలింగ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరు డ్రాప్ అవ్వాలి, ఎవరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్, ఇలాంటి టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎలాంటి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్.